వస్తే చంపేస్తాను దేవుడు. అన్న వచ్చాడంటే మన పని అయిపోయింది. మాకేం తెలీదన్నా, అంత ఎక్కువ చేశాడనా? ఏరా, మా వాళ్ళని కొట్టిందే కాకుండా నా పర్మిషన్ లేకుండా కాలనీలోకి ఎంటర్ అయ్యావా? ఈ కాలనీ ఏమన్నా నీ జాగిరా? ఎస్, నా జాగిరే. ఈ కాలనీలో ఉన్న A1 ఫిగర్ నాదే. ఎక్స్పైరీ డేట్ అయిపోయాక నీకు A1 ఫిగర్ కావాల్సి వచ్చిందా? అదేమన్నా బాలాకుమారియా? సంజయ్ మేడం, దాన్ని వంచాలంటే వెన్ని సీన్లు తెంచాలి. అన్నా, మీ పేరు ఏమని చెప్పారు? బ్రహ్మం, వీర బ్రహ్మం. వీర బ్రహ్మంతో వారు పెట్టుకోవద్దు, బోరు పడుద్ది. అయ్యో అన్నయ్య, మీరు వేరే బ్రహ్మం తెలియకుండా నోటుకొచ్చి మాట్లాడేశాను. మీ కళ్ళలో కళ్ళు పెట్టి చూసేశాను. అయ్యో తప్పైపోయింది. రండి అన్నయ్య, కూర్చొని మాట్లాడదాం. రండి 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 రండి, కూర్చోండి కూర్చోండి కూర్చోండి. ఓకే ఓకే ఓకే. ముందు మా వాళ్ళని కొట్టినందుకు సారీ చెప్పు. ఐఎమ్ సారీ అన్నయ్య, నాకు సారీ చెప్పడం అలవాట్లేదు. చెప్పావు కదరా. ఐఎమ్ సారీ అన్నయ్య. నక్కరాలు చేస్తున్నావా? గుడ్డలోడు తీసుకొడతా. నన్ను కొట్టడానికి మీరు గుడ్లోడు తీసుకోవడం ఎందుకన్నయ్య? సరేగానయ్య, మీకు సంధ్య మేడం కి అవునరా, నేను గుంటూరు అయితే అది గొంగూరు లాంటిది. అది లేకపోతే నేను బతకలేనురా. కానీ అన్నయ్య, మీ జోడి మాత్రం సూపర్ అన్నయ్య. షారుఖ్ ఖాన్ కాజల్ లాగానా? ఊరుకోండినయ్య, కాజోల్కి మీ అంత అందం ఎక్కడుంది? కానీ అన్న, నిజం చెప్పాలంటే మీ ఇద్దరి కెమిస్ట్రీ ఎక్స్ట్రాడినరీ. కెమిస్ట్రీ ఓకేరా, హిస్టరీ తేడా వచ్చింది. ఏ సంజయ్ నన్ను సైకాలజీతో కొట్టిందిరా. బ్రహ్మం, నా సైకియాట్రిస్ట్ బ్రెయిన్ తో నువ్వు నన్ను ఎంతగా ప్రేమిస్తున్నావో టెస్ట్ పెడతాను. నా ప్రేమకి టెస్టా? నాది 100% లవ్. అది చూద్దాం. నేను కొన్ని ప్రశ్నలు అడుగుతాను, నువ్వు ఆలోచించకుండా టకటకా సమాధానం చెప్పాలి. టకటకా చెప్పాలా? అడుగు. వీళ్ళిద్దరు ఎవరిష్టం? షారుఖ్ ఖాన్, ఆమిర్ ఖాన్? షారుఖ్ ఖాన్. శ్రీదేవి, జయప్రద? జయప్రద. జయప్రద, జయసుధ? జయసుధ. జయసుధ నేను. జయసుధ. పక్కింటమ్మాయి నేను. పక్కింటమ్మాయి. పని మనిషి నేను. పని మనిషి. నా ఉద్యోగం చూసా, నా మనసు చూసా? ఉద్యోగం చూసి. ఇప్పుడు నేను కొట్టెళ్తానా, కొట్టుకుని వెళ్తానా? వెళ్తావు. అదిరా సంగతి. యూ డోంట్ వరీ అన్నా, సంధ్య మేడం పైన పంజా విసురుతా, నువ్వంటే గింజుకునేట్టు చేస్తా. ఓకే. రివెంజ్. అన్నా రండి. ఏంట్రా? కూర్చోండి అన్న. ఏమైందిరా? మీరు ముందు కూర్చోండి అన్న. అబ్బా, ఏమైందిరా? లేదన్నా, ఈ డిస్కషన్ మన మందు కొట్టి మాట్లాడాలి. ఏమైందిరా బాబు? మందు ఈ టైంలో డే టైంలో మందు. మీరు ఇప్పుడు తాగాల్సిందే అన్న. ఏమైందో చెప్పు. మీరు ముందు తాగితే నేను చెప్తాను. అంతేనా? ఏమైందిరా? సంధ్య మేడం కలిశానన్నా. అన్నకి ఐ లవ్ యూ చెప్పానన్నా. చెప్పను అనిందన్నా. చెప్పకపోతే మ్యాటర్ చాలా సీరియస్ అవుద్ది అన్నాను. ఏమో అవుద్ది అనిందన్నా. చెప్పకపోతే అన్న ఎలకల మందు తాగుతాడని చెప్పానన్నా. వాడికి అంత సీన్ లేదనిందన్నా. అన్న ఎలకల మందు తాగి ప్రూవ్ చేస్తాడని చెప్పేసి వచ్చేసానన్నా. నేను ఎలకల మందు తాగడమేంట్రా? నేను తాగను. కానీ మీరు తాగారన్నా. అవునన్నా. ఎప్పుడు? ఇప్పుడు నేను ఇచ్చిన మందులో ఎలకల మందు కల్పించానన్నా. మందులో ఎలకల మందు కలిపావా? అవునన్నా. అది తాగాను నేను. అవునన్నా. తప్పకుండా అన్న ప్రేమ కోసం ఎలకల మంది తాగాడు. తప్పకోండి. పేషెంట్ తాలూకా. డోంట్ వరీ, పెద్ద ప్రాబ్లం ఏం లేదు. థ్యాంక్స్ అండి, ఇదంతా మీ చేతి మహిమ. థ్యాంక్ యూ అండి. ఏంటి బ్రహ్మ, ఎలకల మందు ఇంతే తాగావు, ఫుల్ గా తాగకపోయావా? తాగుతాడు అన్న ప్రేమ కోసం. బాటిల్ అయినా తాగుతాడు, బ్యారెల్ అయినా తాగుతాడు. ఎవరు? నేనా? ఇలా రారా, నిజం చెప్పరా, ఇదంతా నువ్వు నా కోసమే చేస్తున్నావా? మీకు అంత డౌట్ ఉంటే ఎలకల మందు నేను తాగుతా. ఎలకల మందు అంటావేంట్రా? ఈ ఎలకల మందు తాగితే ఎంత దరిద్రంగా ఉంటుందో నీకేం తెలుసురా? నాకు తెలుసురా. అరే, నీ థాట్స్ అన్ని మరి అవార్డ్స్ సినిమాలో లాగా రియలిస్టిక్ గా ఉన్నాయిరా.
అలా కాకుండా తెలుగు సినిమాలో లాగా కొంచెం ఎంటర్టైన్మెంట్ పెట్టరా. ఏమంటున్నాడా? ఎలకల మంది పట్రా బాటిల్ మొత్తం దాని ముందు తాగుతాడు. నేనా? తాగి చావమను. ఇదిగో కోడల పిల్ల, నేను చెప్పొచ్చేది ఏంటంటే నేను మీ కోడలు కాదు. ఇంకొకసారి అలా పిలిచారంటే మర్యాదగా ఉండదు. ఇదేదో పెద్ద ముదురులా ఉందే. మీ నాన్న ఇంకోసారి నాకు ఫోన్ చేయొద్దని చెప్పు. వంగరా, మీ నాన్న దీన్ని కోడల పిల్ల అంటున్నాడేంట్రా? కొంపతీసి దీన్ని లవ్ చేసావేంటి? చీచి చీచి అని ఫేస్ ఎలా పెట్టావేంట్రా? దాని ఫేస్ మరి అంత అసహ్యంగా ఉంటుందా? అలా కాదనే, మీరు ప్రేమించే అమ్మాయి నాకు ఆంటీతో సమానం. సరే ఒరే, నువ్వు ఏదో రకంగా డాక్టర్తో మాట్లాడినంత త్వరగా పంపించి ఏర్పాటు చేయరా. చూసారా ఏమంటున్నాడు? ఎలకల ముందు తీసుకొచ్చి దీంట్లో కలిపి ఎక్కించమంటున్నాడు. నేను శపథం చేస్తున్నా, మా అన్న ప్రేమ సక్సెస్ అయ్యేంత వరకు నేను అన్నం కూడా ముట్టను. ఆకలేస్తుంది, క్యాంటీన్కి వెళ్ళి ఏదైనా తింటూ మాట్లాడుతున్నా రండి.